Hello everyone, welcome to AMC Skills Academy English Learning. ఇవాల్టి మన ఎపిసోడ్లో ఈ కింది పదాల గురించి నేర్చుకుందాం. ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్, ఆల్దో, ఈవెన్ దో, దో. దీస్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ కాంట్రాస్టింగ్ ఐడియాస్. భిన్నమైన రెండు భావాల్ని కలిపి చెప్పేటప్పుడు ఈ వర్డ్స్ వాడతాం. వీటికి మీనింగ్స్ ఎలా ఉంటాయంటే ఉన్నప్పటికీ, అయినప్పటికీ, అలా అయినా సరే, ఇలా జరిగినా సరే, అలా ఉన్నా సరే, ఇలాంటి అర్థాలు వస్తాయండి. వీటన్నిటికీ మీనింగ్ సుమారుగా ఒకలాగే ఉంటుంది, కానీ వాడటంలో తేడాలు ఉంటాయండి. ఇన్స్పైట్ ఆఫ్ ఇంకా డిస్పైట్, ఈ రెండు బాగా దగ్గర పదాలు. చాలా ఇంపార్టెంట్ డీటెయిల్ ఉంది ఈ వీడియోలో, మిస్ అవ్వకుండా చూడండి. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ వర్డ్స్ ఈజ్ దట్ దే ఆర్ యూజ్డ్ విత్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఈ తెలుగు వాక్యాలు చదవండి. అతని మోకాలి గాయం నయం అవ్వలేదు, అయినప్పటికీ మ్యాచ్ ఆడడానికి సిద్ధపడ్డాడు. ఓకే, భిన్నమైన ఆలోచనలు అంటే ఇది. అతని మోకాలికి గాయం నయం అవ్వలేదు, రైట్? అతని గాయం అయింది, ఇంకా నయం అవ్వలేదు, అయినప్పటికీ మ్యాచ్ ఆడడానికి సిద్ధపడ్డాడు. అనుకున్న దానికి ఆపోజిట్గా చేయటం అనమాట, లేదా జరగటం. అతనికి రావటం ఇష్టం లేకపోయినా సరే ఆట మాత్రం ఆపేది లేదు. మూడో సెంటెన్స్ చూడండి. వర్షం పడుతున్నప్పటికీ ఎవ్వరూ గ్రౌండ్ వదిలి వెళ్ళట్లేదు. ఇక్కడ వర్షం పడుతున్నప్పటికీ ఎవ్వరూ గ్రౌండ్ వదిలి వెళ్ళట్లేదు అని చెప్తున్నాడు. యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా వ్యాపార సంబంధాలు నిలిచే ఉంటాయి. కామన్గా రెండు దేశాల మధ్య యుద్ధం అంటే మొత్తం అన్ని రకాల సంబంధాలు తెగిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ, రైట్? అనుకుంటారు. యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా వ్యాపార సంబంధాలు నిలిచే ఉంటాయి. ఇలాంటి వాక్యాలని ఇంగ్లీష్లో మనం చెప్పేటప్పుడు ఇన్స్పైట్, డిస్పైట్, ఆల్దో, ఈవెన్ దో ఇలాంటి పదాలు వాడతాం. ఓకే, ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. మన ఫస్ట్ వన్ ఇన్స్పైట్ ఆఫ్. ఉన్నప్పటికీ, అయినప్పటికీ ఇలాంటి భావం చెప్పదలుచుకున్నప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ని వాడతాం అన్నమాట. ఈ ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఒక ప్రిపోజిషన్ లాగా వాడతారు. ఈ బాక్స్ మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది గ్రామర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, గ్రామర్ గురించి ఒక స్టెప్ ముందే తెలుసుకున్న వాళ్ళకి, లేదా కొంత గ్రామర్లో అనుభవం ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థం అవడానికి ఈ బాక్స్ ఇచ్చాను. మీరు బిగినర్స్ అయితే మీరు ఈ బాక్స్ని పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రిపోజిషన్ వాడినట్టు వాడతారు ఇన్స్పైట్ ఆఫ్ అనేదాన్ని. అండ్ దిస్ ఇస్ ఫాలోడ్ బై ఎ నౌన్, ప్రొనౌన్ ఆర్ జెరండ్. బిగినర్స్కి ఈ వర్డ్స్ అర్థం కాకపోయినా పర్వాలేదు, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ ఇన్ హిజ్ లెగ్ హీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ ఇన్ హిజ్ లెగ్, అతని కాల్లో నొప్పి ఉన్నా సరే, ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్, నొప్పి ఉన్నా సరే, హీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఫుట్బాల్ ఆడుతూనే ఉన్నాడు. ఐ రీచ్డ్ ఆఫీస్ ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్యాడ్ ట్రాఫిక్. ట్రాఫిక్ బాగోలేకపోయినా సరే నేను ఆఫీస్ రీచ్ అయ్యాను. ఇన్ స్పైట్ ఆఫ్, బ్యాడ్ ట్రాఫిక్ ఉన్నా సరే, ఇన్ స్పైట్ ఆఫ్. షీ ఫెయిల్డ్ ఇన్ ద టెస్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ స్టడీయింగ్ వెరీ హార్డ్. సో బాగా కష్టపడి చదివితే ఫెయిల్ అవ్వకూడదు, కానీ ఇక్కడదే జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ స్టడీయింగ్ వెరీ హార్డ్, బాగా కష్టపడి చదివినా సరే షీ ఫెయిల్డ్ ఇన్ ద టెస్ట్, కష్టపడి చదివినా సరే ఆమె ఫెయిల్ అయింది. దే ప్లేడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్. దే ప్లేడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్. వర్షం ఉన్నా సరే, వర్షం పడుతున్నా సరే వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. దే ప్లేడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్. ఓకే, ఈ సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోండి, ఇవి మనకి మరోసారి ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనం డిస్పైట్ అనే వర్డ్ని చూద్దాం. డిస్పైట్, డిస్పైట్ని కూడా ఉన్నప్పటికీ, అయినప్పటికీ అనే అర్థాలు వచ్చేటప్పుడు వాడతారు. దీనికి కూడా సుమారుగా సేమ్ గ్రామాటికల్ కాంపోజిషన్. డిస్పైట్ అనేది ఒక ప్రిపోజిషన్. డిస్పైట్ తర్వాత ఒక నౌన్ కానీ, ఒక ప్రొనౌన్ కానీ, ఒక జెరండ్ కానీ వస్తుంది. చెప్పాను కదా, ఈ బాక్స్ అర్థం కాకపోయినా పర్వాలేదు. Let's go and see the examples. Despite the headache, I watched the movie and I liked it. Despite the headache, నాకు తలనొప్పి ఉన్నా సరే, అంటే నాకు ఆల్రెడీ తలనొప్పి ఉంది, తలనొప్పి ఉన్నా సరే నేను ఆ సినిమా చూశాను. అండ్ ఐ లైక్డ్ ఇట్, లైక్ చేశాను, నాకు నచ్చింది, రైట్? ఐ వాచ్డ్ ద మూవీ అండ్ ఐ లైక్డ్ ఇట్ డిస్పైట్ ద హెడేక్, తలనొప్పి ఉన్నప్పటికీ. Despite her young age, she spoke in a matured manner.
ఆమెకి చిన్న వయసు చిన్నదైనా సరే చాలా పరిణితి చెందిన వ్యక్తిలాగా మాట్లాడింది. మెచ్యూర్డ్ మేనర్. షీ స్పోక్ ఇన్ అ మెచ్యూర్డ్ మేనర్. Despite applying for hundreds of jobs, he still couldn't get one. ఇక్కడ సందర్భం జాబ్స్ కాబట్టి couldn't get one అంటే ఒక్క జాబ్ కూడా రాలేదు, తెచ్చుకోలేకపోయాడు అనే అర్థం వస్తుంది. Despite applying for hundreds of jobs, he still couldn't get one. సో మనకి ఇలాంటి సెంటెన్స్ రాసేటప్పుడు కొంచెం డౌట్ అనిపించింది అనుకోండి, మీరు సింపుల్గా దానికి జాబ్ ఆల్సో, వన్ జాబ్ ఆల్సో అని యాడ్ చేశారనుకోండి, ఇది కూడా కరెక్టే. సో ఇబ్బంది ఏం లేదు. డిస్పైట్ అప్లయింగ్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ హీ స్టిల్ కుడెంట్ గెట్ వన్ జాబ్ ఆల్సో. ఒక్క జాబ్ కూడా తెచ్చుకోలేకపోయాడు, రాలేదు. హీ ఈజ్ స్టిల్ కూల్ డిస్పైట్ ఆల్ ద డిఫికల్టీస్. ఆల్ ద డిఫికల్టీస్, అన్ని కష్టాల్లో ఉన్నా సరే, డిస్పైట్ ఆల్ ద డిఫికల్టీస్ హీ ఈజ్ స్టిల్ కూల్ అంటే చాలా హుందాగా, చాలా కూల్గా ఉన్నాడు. అన్ని కష్టాలు ఉన్నా సరే చాలా కూల్గా ఉన్నాడు అని చెప్తున్నాం. ఓకే, సో ఇవి డిస్పైట్కి చెందిన ఎగ్జాంపుల్స్. సో మీరు గమనించే ఉంటారు, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఈ రెండిటికి చాలా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒకేలాగా వాడుతున్నాం కూడా, అది కరెక్టే. మోడర్న్ ఇంగ్లీష్ యూసేజ్ ప్రకారం ఇన్స్పైట్ ఆఫ్కి డిస్పైట్కి ఎటువంటి తేడా లేదండి. పైగా ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఎక్కడ వచ్చినా సరే అక్కడ డిస్పైట్ని వాడమని చెప్తూ ఉంటారు మన మోడర్న్ గ్రామర్ టీచర్లు. గ్రామర్ బుక్స్లో అప్పుడప్పుడు ఇంకా ఇన్స్పైట్ ఆఫ్ అని వాడుతూ ఉన్నా సరే, కాన్వర్జేషన్స్లో, మన రెగ్యులర్ బిజినెస్ కాన్వర్జేషన్స్లో, బిజినెస్ ఇంగ్లీష్లో డిస్పైట్ అనే పదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో ఇన్స్పైట్ ఆఫ్ అనే దాన్ని తగ్గించి డిస్పైట్ అనే వర్డ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకసారి గమనిస్తే ఇన్స్పైట్ ఆఫ్కి ఎగ్జాంపుల్స్ చూసాం కదా. ఇన్స్పైట్ ఆఫ్ ద పెయిన్ ఇన్ హిజ్ లెగ్ హీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. సో ఈ 4 ఎగ్జాంపుల్స్ చూసాం కదా. వీటిలో ఇన్స్పైట్ ఆఫ్ బదులు డిస్పైట్ పెట్టి చూడండి, మీనింగ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే అర్థం ఒకటే కాబట్టి. చూడండి, డిస్పైట్ ద పెయిన్ ఇన్ హిజ్ లెగ్ హీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. సేమ్ టు సేమ్. ఐ రీచ్డ్ ఆఫీస్ ఇన్స్పైట్ ఆఫ్ ద బ్యాడ్ ట్రాఫిక్ అన్నాను చూసారా. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ బదులు డిస్పైట్ పెట్టి చూడండి. ఐ రీచ్డ్ ఆఫీస్ డిస్పైట్ ద బ్యాడ్ ట్రాఫిక్. అలాగే మిగతా 2 కూడా. షీ ఫెయిల్డ్ ఇన్ ద టెస్ట్ డిస్పైట్ స్టడీయింగ్ వెరీ హార్డ్. దే ప్లేడ్ డిస్పైట్ ద రెయిన్. వర్షం ఉన్నా సరే వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. పర్ఫెక్ట్గా సరిపోయింది కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది ఒక చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారండి. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా కామన్ మిస్టేక్ అది. ఇన్స్పైట్ ఆఫ్ అన్నాం కదా, దాన్ని డిస్పైట్ ఆఫ్గా మార్చవచ్చు అనుకుంటారు. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ ఉన్న చోట డిస్పైట్ తర్వాత ఆఫ్ పెడదాము అని అనుకుంటారు. అది పూర్తిగా రాంగ్ అండి. డిస్పైట్ ఆఫ్ అనేది వాడకూడదు, డిస్పైట్ అంటే సరిపోతుంది. ఓకే, డిస్పైట్ ఆఫ్ అనేది కంప్లీట్లీ రాంగ్. ఈ ఎగ్జాంపుల్స్లో డిస్పైట్ ఆఫ్ అని పెట్టి చదివి చూడండి, మీనింగ్ పూర్తిగా రాంగ్ అయిపోతుంది. డిస్పైట్ ఆఫ్ ద పెయిన్ ఇన్ హిజ్ లెగ్, ఐ రీచ్డ్ ఆఫీస్ డిస్పైట్ ఆఫ్ ద బ్యాడ్ ట్రాఫిక్. సో ఇవి కంప్లీట్లీ రాంగ్ అన్నమాట. సో ఇలా వాడరాదు. డిస్పైట్ ఆఫ్ అనేది ఎప్పటికీ వాడరాదు. ఐ రీచ్డ్ ఆఫీస్ డిస్పైట్ ద బ్యాడ్ ట్రాఫిక్. ఇన్స్పైట్ ఆఫ్ అనే వర్డ్ని తీసేసినప్పుడు జస్ట్ డిస్పైట్ అనేది పెట్టాలి, డిస్పైట్ ఆఫ్ అనకూడదు. ఓకే, ఇదొకటి మాత్రం మీరు పక్కా గుర్తుపెట్టుకోండి. ఈ మిస్టేక్ మీరు మళ్ళీ ఎప్పుడు చేయకూడదు. నెక్స్ట్ మనం ఆల్దో అనే వర్డ్ గురించి నేర్చుకుందాం. ఆల్దో అనేది అయినప్పటికీ, అయినా సరే అనే అర్థాలు వచ్చే చోట ఆల్దో అనే పదాన్ని వాడచ్చు. ఆల్దో ఈజ్ అ సబార్డినేట్ కంజంక్షన్. సో మనం గ్రామర్ నేర్చుకున్నప్పుడు మళ్ళీ ఈ కంజంక్షన్ అంటే ఏంటి, సబార్డినేట్ కంజంక్షన్ అంటే ఏంటి, ఈ టెక్నికల్ టర్మ్స్ అన్ని మనం మళ్ళీ నేర్చుకుందాం. పైగా ఆల్దో అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై అ క్లాజ్. మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ డోంట్ వాంట్ టు స్లీప్ ఆల్దో ఐఎమ్ టైర్డ్. ఐ డోంట్ వాంట్ టు స్లీప్ ఆల్దో ఐఎమ్ టైర్డ్.
ఐఎమ్ టయర్డ్ అంటే నేను అలసిపోయాను, రైట్? అలసిపోయిన తర్వాత కామన్గా నిద్రపోతారు. ఇతనేమంటున్నాడు, ఐ డోంట్ వాంట్ టు స్లీప్ ఆల్దో ఐఎమ్ టయర్డ్. నేను అలసిపోయినా సరే నాకు నిద్రపోవాలని లేదు. ఆల్దో మై బైక్ ఈజ్ ఓల్డ్ ఇట్ రన్స్ స్మూత్. కామన్గా బైక్ పాతబడిపోతే స్మూత్గా రన్ అవ్వదు అని ఎక్స్పెక్టేషన్ కదా. ఇతనేమంటున్నాడంటే ఆల్దో మై బైక్ ఈజ్ ఓల్డ్ ఇట్ రన్స్ స్మూత్. నా బైక్ పాతదైనప్పటికీ స్మూత్గానే పరిగెడుతుంది, స్మూత్గానే పనిచేస్తుంది. ఐ డిడ్ంట్ గెట్ ద జాబ్ ఆల్దో ఐఎమ్ క్వాలిఫైడ్ ఫర్ ఇట్. ఐ డిడ్ంట్ గెట్ ద జాబ్, నాకు ఉద్యోగం రాలేదు. ఆల్దో ఐఎమ్ క్వాలిఫైడ్ ఫర్ ఇట్, నాకు క్వాలిఫికేషన్ ఉన్నా సరే, ఆల్దో అంటే ఉన్నా సరే అయినప్పటికీ, ఐ డిడ్ంట్ గెట్ ద జాబ్, నాకు ఉద్యోగం రాలేదు. ఆల్దో ద ట్రాఫిక్ వాజ్ బ్యాడ్ ఐ రీచ్డ్ ఆఫీస్ ఆన్ టైమ్. నేను ఆఫీస్కి చేరుకున్నాను టైం కల్లా. ట్రాఫిక్ బ్యాడ్గా ఉన్నా సరే, ఆల్దో ద ట్రాఫిక్ వాజ్ బ్యాడ్, ట్రాఫిక్ బ్యాడ్గా ఉన్నా సరే నేను ఆఫీస్కి టైంకి రీచ్ అయ్యాను, చేరుకున్నాను. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్. ఇంకొకసారి చూడండి. నెక్స్ట్ మనం ఈ ఆల్దోలో ఒక చిన్న కిటుకు ఉందండి. ఇది మీరు ఇతరుల సెంటెన్సెస్ చదివినప్పుడు కానీ లేదా మీరు ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు కానీ మీకు ఇవి వినపడవచ్చు. ఇక్కడ చూడండి, సేమ్ సెంటెన్స్ని రెండు రకాలుగా రాసాం. ఐ డోంట్ వాంట్ టు స్లీప్ ఆల్దో ఐఎమ్ టయర్డ్, ఆల్దో ఐఎమ్ టయర్డ్ ఐ డోంట్ వాంట్ టు స్లీప్. సో మీనింగ్ పర్ఫెక్ట్గానే ఉంది. ఇక్కడ ఆల్దో అనేది మిడిల్ పొజిషన్లో వచ్చింది, ఇక్కడ ఆల్దో అనేది ఫస్ట్ పొజిషన్లో వచ్చింది. సెంటెన్స్ స్ట్రక్చర్ ఒకటి, ఆల్దో ఐఎమ్ టయర్డ్. సో ఇక్కడ ఏదైతే ఆల్దో ఐఎమ్ టయర్డ్ అని ఉందో ఇక్కడ కూడా ఆల్దో ఐఎమ్ టయర్డ్ అనే ఉంది. మిగిలిన సెంటెన్స్ కూడా సేమ్. చిన్న తేడా ఏంటంటే ఆల్దో మిడిల్లో వచ్చినప్పుడు కామా వాడాల్సిన అవసరం రాదు. ఆల్దో దగ్గరలో కామా వాడాల్సిన అవసరం రాదు. కానీ ఆల్దో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ ఫస్ట్ క్లాజ్ అయిపోగానే ఆల్దో ఐఎమ్ టయర్డ్ అవ్వగానే ఒక కామా వస్తుంది. అలాగే మీరు ఇంకో సెంటెన్స్ స్ట్రక్చర్ చూసినా తెలుస్తుంది. ఇక్కడ ఆల్దో ద ట్రాఫిక్ వాజ్ బ్యాడ్ అనేది ఆల్దో అనేది ఫస్ట్లో వచ్చింది. ఫస్ట్లో వచ్చిన ఆల్దోని మిడిల్కి పంపించాలి అంటే ఈ సెంటెన్స్ మొత్తాన్ని, ఈ చిన్న పీస్ని మార్చరాదు, అలాగే ఉంచాలి. ఈ ఐ రీచ్డ్ ఆఫీస్ ఆన్ టైంని ముందుకు జరిపి ఆల్దో ద ట్రాఫిక్ వాజ్ బ్యాడ్. సో గ్రామాటికల్గా కానీ భావ వ్యక్తీకరణలో కానీ ఈ రెండిటికి ఎటువంటి తేడా లేదు. సో మీరు ఏది చూస్ చేసుకున్నా ఎదుటి మనిషికి బాగా క్లియర్గానే అర్థమవుతుంది, మీరేం ఇబ్బంది పడక్కర్లేదు. రాసేటప్పుడు మాత్రం మీరు చిన్న కిటుకుని మర్చిపోకూడదు. ఆల్దో స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీ ఫస్ట్ థాట్ ఎండ్ అయిన తర్వాత ఒక కామా వస్తుంది. ఆల్దో మిడిల్లో వచ్చినప్పుడు ఈ ఆల్దోకి దగ్గరలో కామా ఉండాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ మనం ఈవెన్ దో గురించి నేర్చుకుందాం. ఈవెన్ దో అంటే అయినా కూడా అనే అర్థం వస్తుంది. ఈ ఈవెన్ దో అనేది ఒక సబార్డినేట్ కంజంక్షన్ అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై క్లాజ్, సేమ్ ఆల్దో లాగా. కానీ ఇందాక మనం చూసిన ఆల్దో కంటే కొంచెం స్ట్రాంగ్గా వాడతాం అన్నమాట. ఆల్దో అంటే అయినా సరే పర్లేదు అన్నట్టుగా ఉంది, కానీ ఈవెన్ దో అన్నప్పుడు కొంచెం స్ట్రాంగ్గా వాడతాం అన్నమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి స్ట్రాంగర్ దాన్ ఆల్దో అంటే ఏంటో తెలుస్తుంది. ఐఎమ్ స్టిల్ హంగ్రీ ఈవెన్ దో ఐ ఏట్ అ ఫుల్ బిర్యానీ జస్ట్ నౌ. సో ఇతను ఏమంటున్నాడంటే ఐ ఏట్ అ ఫుల్ బిర్యానీ జస్ట్ నౌ, నేను ఇప్పుడే ఒక ఫుల్ బిర్యానీ తిన్నాను. ఈవెన్ దో ఐ ఏట్ అ ఫుల్ బిర్యానీ జస్ట్ నౌ, ఇప్పుడే ఒక ఫుల్ బిర్యానీ తిన్నా సరే ఐఎమ్ స్టిల్ హంగ్రీ, నాకు ఇంకా ఆకలిగా ఉంది. ఓకే, ఈవెన్ దో ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్ ఐ బాట్ ఇట్, బాగా ఎక్స్పెన్సివ్ అయినా సరే, బాగా ప్రియం అయినా సరే ఐ బాట్ ఇట్, నేను కొన్నాను. ఈవెన్ దో ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్ ఐ బాట్ ఇట్. షీ కేమ్ టు ది ఆఫీస్ ఈవెన్ దో షీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. ఇక్కడ షీ ఈజ్ అని రావాలి, ఐఎమ్ సారీ. షీ కేమ్ టు ది ఆఫీస్ ఈవెన్ దో షీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. ఆమెకి ఒంట్లో బాగోలేకపోయినా సరే షీ కేమ్ టు ది ఆఫీస్ ఈవెన్ దో, ఒంట్లో బాగోలేకపోయినా సరే, బాగోలేకుండా ఉన్నా సరే.
ఈవెన్ దో యు ఆర్ అన్ ఇడియట్, ఐ స్టిల్ లవ్ యూ బికాజ్ యు ఆర్ మై లిటిల్ బ్రదర్. ఓకే, ఇది మీ తమ్ముడితో చిన్న గొడవ వచ్చిందనుకోండి. ఈవెన్ దో యు ఆర్ అన్ ఇడియట్, నువ్వు ఒక వెధవైనా సరే, ఐ స్టిల్ లవ్ యూ, నాకు నువ్వంటే ఇంకా ఇష్టం, ఎందుకంటే యు ఆర్ మై లిటిల్ బ్రదర్, నువ్వు నా తమ్ముడివి కాబట్టి నువ్వు వెధవైనా సరే నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్పటం అన్నాడు. ఓకే, ఇప్పుడు మనం దో అనే పదం గురించి నేర్చుకుందాం. దో, అయినప్పటికీ. చూసారా, ఈ పదాలన్నిటికీ సుమారుగా ఒకే అర్థం తారసపడుతూ ఉంటుంది. చిన్న చిన్న తేడాలు ఉంటూ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ చూస్తే తప్ప మనకు తెలియదు అనమాట. ఈ దో అనేది ఇట్స్ అన్ ఇన్ఫార్మల్ వర్డ్. ఇన్ఫార్మల్ అంటే క్యాజువల్, ఫార్మల్ అంటే అఫీషియల్ కెపాసిటీలో కానీ, కొంచెం పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు, వయసులో కానీ ఉద్యోగంలో కానీ పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఫార్మల్ వర్డ్స్ వాడతాం. ఇన్ఫార్మల్ వర్డ్స్ అనేది మన ఫ్రెండ్స్తో కానీ మన సమకాలీనులతో ఒకే వయసు వాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ వాడతాం. ఈ దో అనేది ఇన్ఫార్మల్ వర్డ్ అన్నమాట. పైగా దో అనేది ఎండ్లో కూడా రావచ్చు. మిగతా ఏ పదాలు, ఇప్పటివరకు చూసిన మిగతా ఏ ఒక్క పదాలు కూడా సెంటెన్స్ చివరిలో వచ్చే అవకాశం లేదు. కానీ ఈ దో అనేది సెంటెన్స్ చివరిలో వచ్చే అవకాశం ఉంది. ఓకే, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. ది అలార్మ్ వోక్ మీ అప్ దో ఇట్ వాజ్ నాట్ వెరీ లౌడ్. ఇట్ వాజ్ నాట్ వెరీ లౌడ్, అది అంత పెద్ద సౌండ్ చేయకపోయినా, అంత లౌడ్గా లేకపోయినా. ఏది? ద అలార్మ్. ది అలార్మ్ వోక్ మీ అప్ దో ఇట్ వాజ్ నాట్ వెరీ లౌడ్. పెద్ద సౌండ్ చేసుకుంటూ మోగకపోయినా సరే ఆ అలార్మ్ నన్ను నిద్రలేపేసింది. వోక్ మీ అప్. ద రెస్టారెంట్ హ్యాస్ గ్రేట్ ఫర్నిచర్ అండ్ లైటింగ్. ఐ డిడ్ంట్ లైక్ ద ఫుడ్ దో. చూసారా, ఇక్కడ దో అనేది చివర్లో వచ్చింది. ద రెస్టారెంట్ హ్యాస్ గ్రేట్ ఫర్నిచర్ అండ్ లైటింగ్. ఐ డిడ్ంట్ లైక్ ద ఫుడ్ దో. ఫర్నిచరు బాగుంది, లైటింగు బాగుంది, కానీ ఫుడ్డే నాకు నచ్చలేదు. కానీ, అయినప్పటికీ, రైట్? ఈ దో అనేది ఎక్కడ వచ్చిందో ప్రీవియస్ సెంటెన్స్ని కంటిన్యూ చేస్తుంది. ఈ రెస్టారెంట్కి ఫర్నిచరు బాగుంది, లైటింగు బాగుంది, కానీ ఫుడ్ బాగాలేదు. ఇవన్నీ బాగున్నప్పటికీ ఫుడ్ అయితే నాకు నచ్చలేదు అని చెప్తున్నాడు. ది ఎగ్జామ్ వాజ్ డిఫికల్ట్. ఐ థింక్ ఐ డిడ్ వెల్ దో. ఎగ్జామ్ చాలా కష్టంగా ఉంది, అయినప్పటికీ నేను బాగానే రాశాను అని అనుకుంటున్నాను. ఐ థింక్ ఐ డిడ్ వెల్ దో. దో అని ఎందుకన్నావు? డిఫికల్ట్గా ఉంటే కామన్గా అంత బాగా రాయకపోవచ్చు. కానీ ఇతనేమంటున్నాడంటే ఎగ్జామ్ బాగానే కష్టంగానే ఉంది, కానీ నేను బాగానే రాసి ఉంటాను, అట్లీస్ట్ నేను అనుకుంటున్నాను. దో హీఈస్ రిచ్ హీఈస్ నాట్ ప్రౌడ్. దో హీఈస్ రిచ్ హీఈస్ నాట్ ప్రౌడ్. అతని బాగా రిచ్ అయినా సరే, సంపన్నుడైనా సరే అంత గర్వం లేదు. ఓకే, వెళ్ళే ముందు మనం ఒక చిన్న హోంవర్క్ చేద్దాం. మనం నేర్చుకున్న పదాలన్నింటినీ హోంవర్క్లో రాద్దాం. ఈ సెంటెన్సెస్ గుర్తున్నాయా? ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఇవే సెంటెన్సెస్ని మనం చూసాం. వీటినే మీరు ఈ వీడియో చూసిన నాలెడ్జ్తో, ఈ వర్డ్స్ నేర్చుకున్న నాలెడ్జ్తో ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో కింద కామెంట్స్లో రాయండి. ఓకే, అదండి ఇవాళ మన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి. ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ తోటి వారితో షేర్ చేసుకోండి. కలిసి నేర్చుకోండి, త్వరగా నేర్చుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్లో మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏఎంసీ ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నిటి యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I will see you in another video.